హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ 'ఫీలింగ్ ఫర్ లవ్' అనే డ్రామాలో సెకండ్ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈ ఎపిసోడ్‌లో మన హీరో గిజన్ తన కలలో ఈయనతో రొమాన్స్ చేస్తున్నట్టు చూస్తాడు. అది చూసి ఒక్కసారిగా భయపడి లేచిపోతాడు. ఇది కలా లేక పీడ కలా అని ఆలోచిస్తూ మొత్తం వణికిపోతాడు. ఇంతలో ఆఫీస్‌కి టైం అయిందని గుర్తొచ్చి వెంటనే రెడీ అవుతాడు. ఆఫీస్‌కి వెళ్ళగానే అందరి చూపులు గిజన్ పైనే ఉంటాయి. కాఫీ షాప్‌లోని పనిచేసే అమ్మాయికి కూడా నిన్న ఆఫీస్ టైం తర్వాత ఏమైందో తెలిసిపోయింది. ఎందుకంటే గీజన్ అందరి ముందు స్పృహ తప్పి పడిపోయి నేరుగా ఈయన చేతుల్లోకి వెళ్లి పడ్డాడు. అతను ఒక అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు కూడా అంత ఫేమస్ కాలేదు. కానీ ఈ ఒక్క ఘటనతో ఆఫీస్ మొత్తం అతని గురించి మాట్లాడుకుంటుంది. అందరూ వచ్చి అతని ఆరోగ్యం గురించి అడుగుతుంటారు. ఇంకొంతమంది ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు సరదాగా, నువ్వు ఆఫీస్ అఫైర్స్ కూడా హ్యాండిల్ చేస్తావని మాకు తెలీదు, మేమైతే నువ్వు ఆడిటర్ అనుకున్నాం అంటారు. దానికి గీజన్ సిగ్గుపడుతూ, అది ఎఫ్ఐఆర్ కాదు, పర్సనల్ మిస్కండక్ట్ అంటారు అని చెప్పి అక్కడి నుండి జారుకుంటాడు. అందరిని తప్పించుకుని వచ్చననుకునే లోపే ఎదురుగా ఈయన నిలబడి ఉంటుంది. ఆమె నవ్వుతూ, నాకు థ్యాంక్స్ చెప్పవా, నేను పట్టుకోకపోతే నీ తల పగిలిపోయేది అని ఆట పట్టిస్తుంది. ఇంతలో ఆ కేసు ఫలితం కూడా వచ్చేసిందని తెలుస్తుంది. మిస్టర్ సన్ నిజంగానే తప్పు చేశాడని తెలుస్తుంది. ఈ విషయం ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది. కానీ శిక్ష మాత్రం చాలా అన్యాయంగా ఉంటుంది. అతనితో సంబంధం పెట్టుకున్న మియోంగ్ అనే అమ్మాయిని డిమోట్ చేసి దూరమైన బ్రాంచ్ కి పంపిస్తారు. అయితే మిస్టర్ సన్ మాత్రం తన పదవిలోనే కొనసాగుతాడు. కారణం ఏంటంటే అతను కంపెనీకి చాలా ముఖ్యమైన బ్రాండ్ అని చూసుకుంటున్నాడు. తన పనిలో కూడా అతను చాలా నైపుణ్యం కలవాడు. అలాంటి వ్యక్తిని ఈ సమయంలో మార్చడం కంపెనీకి నష్టం అవుతుందని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఈ నిర్ణయం గీజన్ కి అసలు నచ్చదు. మియాంగ్ కి ఇంకా పెళ్లి కూడా కాలేదు. కానీ మిస్టర్ సన్ పెళ్ళైన వ్యక్తి. ఎక్కువ తప్పు అతనిదే కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈయన, నువ్వేమైనా జడ్జివా? అయితే కోర్టులోకి వెళ్లి తీర్పులు చెప్పు. కంపెనీకి ఏది లాభమో అదే ముఖ్యం. సరైనదా తప్ప అన్నది కాదు. మేము ఇద్దరు తప్పు చేశానని నిర్ణయించాం. ఇక మిగతా శిక్ష అతని భార్య ఇస్తుంది. అది నీకు తెలుసు అని అంటుంది. దాంతో గీజన్ మళ్ళీ తన పాత జీవితంలోకి వెళ్ళిపోతాడు. ఈ మధ్య అతని దగ్గరికి మరో కేసు వస్తుంది. ఒక పార్కింగ్ ఏరియాలో కెమెరాలు కవర్ చేయని ఓ మూల ఉందట. ఆ విషయం కొన్ని జంటలకు తెలుసు. వాళ్ళు అక్కడికి వెళ్లి వాళ్ళ కార్లలో రొమాన్స్ చేస్తుంటారు. ఈ విషయాన్ని కొంతమంది ప్రత్యక్షంగా చూశారని కంప్లైంట్ వచ్చింది. ఈ విషయం వినగానే గీజన్ కి చాలా అసహ్యం వేస్తుంది. కానీ ఉద్యోగం కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కి వెళ్లాల్సిందే. పార్కింగ్ లాట్ నుంచి పారిపోవాలని అనిపించినా పని చేయక తప్పదు. అలా గీజన్ తన జూనియర్ తో కలిసి అక్కడ నిఘా పెట్టి కూర్చుంటాడు. ఇదే సమయంలో ఆఫీస్ లో మరో సన్నివేశం చూపిస్తారు. మిస్టర్ ఓన్, మిస్సెస్ ఓన్ అనే దంపతులు అదే ఆఫీస్ లో పనిచేస్తుంటారు. కానీ ఆఫీస్ లో మాత్రం పూర్తిగా పరాయి వాళ్ళలా ఉంటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టు కూడా కనిపించరు. వాళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళు అడిగితే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేరువేరుగా ఉంచుతామని చెప్తారు. కానీ వారి మధ్య ఇప్పటికే పెద్ద దూరం ఏర్పడిందని తెలుస్తుంది. ఒకరోజు మిస్టర్ ఓన్ ఆఫీస్ లో ఉండగా ఓ అమ్మాయి అనుకోకుండా అతని ఒడిలో పడుతుంది. ఆ విషయం అతనికి అసలు ఇబ్బందిగా అనిపించదు. పైగా అతని ముఖంపై చిన్న నవ్వు కూడా కనిపిస్తుంది. అదే సమయంలో మిస్సెస్ ఓన్ కూడా ఒక పాత రీయూనియన్ కి వెళ్తుంది. అక్కడ ఆమెకు తన మాజీ ప్రేమికుడు కనిపిస్తాడు. అతడు ఆమె ఎక్స్ కాబట్టి పాత ప్రేమ మళ్ళీ మెల్లగా మేల్కొనే సూచనలు కనిపిస్తాయి. ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. కంపెనీ సీఈఓ సెక్రటరీ పార్క్ గీజన్ కి చాలా మంచి స్నేహితురాలు. అంతేకాదు ఒకప్పుడు కొంతకాలం అతని గర్ల్ ఫ్రెండ్ కూడా. అయితే వారి మధ్య ఎలాంటి గాఢమైన ప్రేమ లేదు కాబట్టి ఆమె చాలా ఈజీగా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. గీజన్ కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఇద్దరు తర్వాత కూడా మంచి స్నేహితుల్లాగానే కొనసాగారు. ఇప్పుడు పార్క్ కొంత ఇబ్బందులు ఉంటుంది. ఉండటానికి ఇల్లు లేక కొత్త చోటు కోసం వెతుకుతుంది. అందుకే గీజన్ అడిగి కొన్ని రోజులు నేను ఇంట్లో ఉండనివ్వు అంటుంది. దానికి గీజన్, నేను బ్యాచులర్ని, ఒంటరి అబ్బాయి ఇంట్లో నువ్వెలా ఉంటావు, ఏదైనా హోటల్లో ఉండిపో అంటాడు. అప్పుడు పార్క్, నా దగ్గర అంత డబ్బు లేదు, కొద్ది రోజులు మాత్రమే, ప్లీజ్ హెల్ప్ చెయ్యి అని వేడుకుంటుంది. పార్క్ వెంటనే, అయితే ఏదైనా సౌనా లేదా చౌకైన చోటుకు వెళ్ళి ఉంటాను, కానీ అక్కడ నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే నీకు అసలు బాధగా అనిపించదా అని అడుగుతుంది. గీజన్ చాలా మృదువైన మనసున్న వ్యక్తి. వెంటనే ఆమెను ఆపి, సరే ఉండు, కానీ వీలైనంత త్వరగా ఇంకో చోటు చూసుకుని వెళ్ళిపో అంటాడు. దానికి పార్క్ నవ్వుతూ, ఓకే, నేను నీ చిన్న గదిని తీసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి గీజన్, పార్క్ ఇద్దరు స్నేహితులా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. గీజన్ తన బాధను చెప్పుకుంటాడు. టీం 1 లో ఎంత సంతోషంగా పనిచేస్తున్నానో, కానీ నన్ను తీసి టీం 3 లో పడేశారు అని వాపోతాడు. అప్పుడు పార్క్ అతనికి ఓ సలహా ఇస్తుంది. నీకు తెలుసా, ఈయన రాకముందు నీ బాస్ గా ఉన్న డైరెక్టర్ కిమ్ కు ఈయనకు అస్సలు పడదు. వాళ్ళ మధ్య పాత విభేదాలున్నాయి. అంతేకాదు ఆయనకు ఎంతో అధికారం కూడా ఉంది. అనుకుంటే నిన్ను మరో టీంలోకి మార్చగలరు అని చెప్తుంది. ఆ మాటలు విన్న గీజునికి ఒక్కసారిగా ఒక విషయం గుర్తొస్తుంది. అసలు ఈయన నన్నే ఎందుకు టీం 3కి తీసుకొచ్చింది అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు.
అప్పుడే అతనికి మెట్ల దగ్గర జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి జీ అతన్ని బలవంతంగా పట్టుకుంటున్నప్పుడు అది ఈయన చూసి ఉండొచ్చేమోనని అనుమానం వస్తుంది. మరుసటి రోజు ఆఫీస్‌కి వెళ్ళిన గీజన్ చాలా ఆలోచనలో ఉంటాడు. ఈయన దగ్గరికి వెళ్లి అన్నీ క్లియర్ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆమెతో మాట్లాడే లోపే ఈయన పని గురించి సెటర్లు వేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో అతను అక్కడి నుండి తప్పించుకోవడానికి చూస్తాడు. అలా వెళ్లి మళ్ళీ తన డ్యూటీ ఉన్న అదే పార్కింగ్ లాట్ కి చేరుకుంటాడు. ఈసారి కూడా ఒక జూనియర్ తో కలిసి జంటలను పట్టుకోవడానికి వచ్చాడు. కానీ ఒక ఫన్నీ సంఘటన జరుగుతుంది. అతని సహోద్యోగి దగ్గరకు వచ్చి అతని సీటు సర్దుతుండగా వాళ్ళిద్దరి మధ్య ఏదో రొమాంటిక్ సీన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇద్దరు అబ్బాయిలే అయినా అంతగా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఒకరు ముఖం ఒకరు చూడలేకపోతారు. డ్యూటీ పూర్తయ్యాక గీజన్ తిరిగి ఆఫీస్కి వస్తాడు. మెట్ల దగ్గర నిలబడి అప్పుడు నన్ను చూసింది నిజంగా ఈయననేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఈయన అక్కడికి వస్తుంది. పైగా అప్పట్లో జీ చేసిన సీన్ ని మళ్ళీ యాక్ట్ చేసి చూపిస్తుంది. ఆమె నవ్వుతూ, అవును, ఆ సంఘటన నేను చూశాను. అందుకే నిన్ను టీం 1 నుండి తీసి టీం 3 లో పెట్టాను. నువ్వు అక్కడికే సూట్ అవుతావని అనిపించింది అని చెప్తుంది. దాంతో గీజన్ ఆమె వెనకాల పరిగెడుతూ మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈయన అతన్ని ఆట పట్టిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీంతో గిజన్ మళ్ళీ పూర్తిగా నిరాశలో పడిపోతాడు. తన జీవితంలో ఎప్పటికీ మార్పు రాదేమో అనిపిస్తుంది. అప్పుడే పార్క్ అతనికి మరో ఐడియా ఇస్తుంది. డైరెక్టర్ కిమ్ దగ్గరికి వెళ్లి మాట్లాడి చూడు అని చెప్తుంది. గిజన్ వెంటనే డైరెక్టర్ కిమ్ ను ఒంటరిగా కలుస్తాడు. కిమ్ కు ఈయనపై ముందే కోపం ఉంటుంది. ఆఫీస్ రాజకీయాల్లో ఎప్పుడూ ఆమెకు వ్యతిరేకంగానే ఉండేవాడు. అతను గీజన్ ను చూసి నీలాంటి ప్రతిభావంతుడిని ఆమె టీం 3 లో ఎలా పెట్టింది అని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఓ సీక్రెట్ చెప్తాడు. నేను ఒక కొత్త టీం ని ఏర్పాటు చేస్తున్నాను. అందులో కంపెనీలోని అత్యంత ప్రతిభావంతుల్ని తీసుకుంటున్నాను. నిన్ను కూడా అందులో చేర్చుకుంటాను. నువ్వు టెన్షన్ పడొద్దు. ఈయన విషయాన్ని నేను చూసుకుంటానని హామీ ఇస్తాడు. ఈ మాటలు విన్న గీజన్ ముఖం ఒక్కసారిగా వికసిస్తుంది. కొత్త ఆశలు, కొత్త కలలు కనిపించడం మొదలవుతుంది. అతను చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తాడు. టీం 3 లో ఇవాళే నా చివరి రోజు అని అనుకుంటూ ఆనందపడిపోతుంటాడు. ఇక మరోవైపు మిస్సెస్ ఓన్ కథ కూడా ముందుకు సాగుతుంది. మిస్టర్ ఓన్ ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఆమె మాజీ ప్రేమికుడు ఫోన్ చేసి కలవాలని పిలుస్తాడు. ఇద్దరు ఒక బార్ కి వెళ్లి కలిసి డ్రింక్ చేస్తారు. కానీ అతను దగ్గర అవబోతున్న సమయంలో మిస్సెస్ ఓన్ కు తాను తప్పు చేస్తున్నాననే భావన కలుగుతుంది. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన భర్త మిస్టర్ ఓన్ కు ఫోన్ చేసి పార్కింగ్ లాట్ కి రావాలని చెప్తుంది. అక్కడే కెమెరాలు కనిపించిన బ్లైండ్ స్పాట్ వాళ్ళ ప్రేమకు మళ్లీ ఆరంభమైన ప్రదేశంగా మారుతుంది. ఎన్నో రోజులుగా చెలరిపోయిన ప్రేమ మళ్లీ చిగురుస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు మనసులోని దూరాలను తగ్గించుకుని తిరిగి ఒకటవుతారు. వాళ్ళ ప్యాచప్ పూర్తవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఆఫీస్కి వస్తారు. అదే సమయంలో గీజన్ కూడా చాలా ఆనందంగా కనిపిస్తాడు. ఎందుకంటే ఇవాళ తాను కొత్త టీంలోనే వెళ్తానని, టీం 3 కి శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతున్నానని భావిస్తాడు. అక్కడ సంతోషంగా ఉన్న ఓన్ దంపతులను చూసి అతనికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజు గీజునే ముందుగా వెళ్లి ఈయనకు గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. ఈయన అయితే పూర్తిగా షాక్ అవుతుంది. ఈ రోజు సూర్యుడు ఏ దిశ ఉదయించాడో అన్నట్టుగా ఆశ్చర్యపడుతుంది. కొద్దిసేపటి తర్వాత అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారు. ఈయన మాత్రం ఖాళీగా ఉంటుంది. అప్పుడు గిజన్ ఈ రోజు పార్కింగ్ లాట్ డ్యూటీకి మీరు నాతో వస్తారా అని అడుగుతాడు. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. ఎందుకంటే గీజన్ అనుకుంటున్నాడు ఇది ఈయనతో నేను చేసే చివరి టాస్క్. ఇక తర్వాత ఆమెను చూడాల్సిన అవసరమే ఉండదు అని. కానీ అతనికి తెలియదు తన అదృష్టం ఇంకో పెద్ద షాక్ ఇవ్వబోతుందని. అంతలో ఒక కారులో అనుమానాస్పద కదలిక కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు ఆ కారు దగ్గరికి వెళ్తారు. టీం 3 తరపున తన చివరి కేసు పూర్తి చేయాలనే ఉత్సాహంతో గీజన్ ఒక్కసారిగా కారు తలుపు తెరిచేస్తాడు. కానీ లోపల కనిపించిన దృశ్యం అతని కలలను క్షణాల్లో పగలగొడుతుంది. అక్కడ డైరెక్టర్ కిమ్ ఒక యువతతో కలిసి కూర్చుని ఉంటాడు. అదే డైరెక్టర్ కిమ్ తనను ఈయన నుండి కాపాడుతానని మాటిచ్చిన వ్యక్తి. ఇప్పుడు తానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డైరెక్టర్ కిమ్ తాను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గీజన్ ని ఎలా కాపాడగలడు? ఈ విషయం అర్థమైన వెంటనే కొద్దిసేపటి క్రితం వరకు ఉత్సాహంగా ఉన్న గీజన్ మళ్ళీ పూర్తిగా నిరాశలో మునిగిపోతాడు. ఇప్పుడు నన్ను ఈయన నుండి కాపాడేదెవరు అని ఆలోచిస్తూ అయోమయంలో పడిపోతాడు. అదే సమయంలో ఈయనకు డైరెక్టర్ కిమ్ తో ఉన్న పాత శత్రుత్వం గుర్తుకొస్తుంది. ఆమె చాలా కాలంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తుంది. ఈయన గర్వంగా నేను సిద్ధం చేసిన రిపోర్టు అంత బలంగా ఉంది. సీఈఓ దాన్ని చూసిన వెంటనే కిమ్ ను ఉద్యోగం నుండి తీసేస్తాడని చెప్తుంది. ఇక డైరెక్టర్ కిమ్ పరిస్థితి పూర్తిగా దారుణంగా మారిపోతుంది. మరోవైపు గీజన్ తన కారులో కూర్చుని బాధతో సాడ్ సాంగ్స్ వింటూ ఇంటికి బయలుదేరతాడు. అయితే ఈ రోజు అతనికి మరో ముఖ్యమైన రోజు కూడా. ఈ రోజు అతని తండ్రి వర్ధంతి.
అందుకే తన ఇంటికి వెళ్ళాలని అనుకుంటాడు. అక్కడ అతని తల్లి, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు. గీజన్ ముఖంలో కనిపిస్తున్న బాధను చూసి వాళ్ళు చాలా ఆందోళన చెందుతారు. ఇంట్లో ఉన్న ఏకైక మగవాడు గీజనే కావడంతో అతను ఇలా బాధపడడం వాళ్ళకి అస్సలు నచ్చదు. వాళ్ళు వెంటనే నిన్ను ఇలా బాధ పెడుతున్నది ఎవరు చెప్పు, వాళ్ళకి వెళ్ళి బుద్ధి చెబుతాం అని కోపంగా అడుగుతారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న గీజన్ ఇప్పుడు వాళ్ళని శాంతింపజేయడంలో పడిపోతాడు. ఇదే సమయంలో కథ సీఈఓ జైలు వైపు తిరుగుతుంది. జైల్ తన తండ్రి కంపెనీ చైర్మన్ ను కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఒక చేదు నిజం తెలుస్తుంది. చైర్మన్ తన కొడుకుని అంతగా గౌరవించడు. అతనిలో తన మాజీ భార్య పోలికలు కనిపిస్తున్నాయని భావిస్తాడు. ఒకప్పుడు విడిపోయిన ఆ భార్యపై ఇప్పుడు అతనికి ద్వేషం ఉంది. అంతేకాదు జైలుకి ఒక సౌతి తల్లి, సౌతి సోదరుడు కూడా ఉన్నారు. ఆ సౌతి సోదరుడు ఎప్పుడు చైర్మన్ వద్ద మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటాడు. దాంతో జైల్ ఎప్పుడు వెనకబడిపోతాడు. తండ్రి చేత తిట్లు తింటూ తన అసమర్థత గురించి మాటలు వింటూ ఉంటాడు. అలా నిరాశగా నిలబడి ఉన్న సమయంలో సెక్రటరీ పార్క్ అక్కడికి వస్తుంది. ఆమె మీటింగ్ గురించి గుర్తు చేసి అతని టైని సరిచేస్తుందని. కానీ జైలు మాత్రం కొంచెం వెనక తప్పుకుంటాడు. పార్క్ అతన్ని ఇష్టపడుతున్నట్టు కనిపించినా జైలు మాత్రం చాలా కూల్ గా బిహేవ్ చేస్తాడు. మరుసటి రోజు గీజన్ ఆఫీస్ కి వస్తాడు. అక్కడ డైరెక్టర్ కేమో తలదించుకుని ఆఫీస్ విడిచి వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. అతన్ని ఆపాలని అనిపించినా ఏమీ చేయలేడు. ఆ బాధాకరమైన అధ్యాయం అక్కడితో ముగుస్తుంది. అదే రోజు సాయంత్రం ఆఫీస్ డిన్నర్ పార్టీ ఉంటుంది. ఈయన చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ కిమ్ను పూర్తిగా ఓడించారని భావిస్తుంది. కానీ గీజన్ మాత్రం తన బాధలోనే మునిగిపోయి ఉంటాడు. ఒకటి తర్వాత ఒకటి డ్రింక్స్ తాగుతూనే ఉంటాడు. ఇప్పుడు తాను జీవితాంతం టీం 3లోనే ఇరుక్కుపోతానని అనుకుంటూ బాధపడతాడు. తర్వాత కరోవాకే స్టేజ్ పై వెళ్లి సంతోష పాటలు పాడాల్సింది పోయి వరుసగా విషాద గీతాలే పాడడం మొదలు పెడతాడు. అది చూసిన ఈయన అతని చేతిలోని మైక్ లాక్కుంటుంది. అతను కూర్చోబెట్టి తానే పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆమె పాడుతున్న పాటలు వినగానే అవి ఆనంద గీతాల కంటే గిజనుని ఆట పట్టించే వ్యంగ్య బాణాల్లా అనిపిస్తాయి. అది విని గిజన్ ఒక్కసారిగా లేచి నిలబడతాడు. మధ్యలో ధైర్యం వచ్చేసి, ఆ మెట్ల దగ్గర జరిగిన విషయం గురించి మీరు అపార్థం చేసుకున్నారు. అదే కారణంగా నన్ను టీం 3లోకి పంపించారు. కనీసం నాకు వివరించే అవకాశమైనా ఇవ్వండి అని అంటాడు. అంతలో ఈయన మైక్ ని తీసుకుని సరదాగా అతని నోటి దగ్గర పెట్టేస్తుంది. ఆ తర్వాత ఏమైందో గిజన్ కి సరిగ్గా గుర్తుండదు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మెల్లగా అన్ని గుర్తురావడం స్టార్ట్ అవుతుంది. నిన్న మధ్యమత్తులో చేసిన పనులు, ఈయన ఇచ్చిన రియాక్షన్ అన్ని గుర్తొచ్చి సిగ్గుతో కుంగిపోతాడు. ఈసారి నా పరువు పూర్తిగా పోయింది అని అనుకుంటాడు. అంతేకాదు ఈ ఉద్యోగాన్ని వదిలేయాలని కూడా నిర్ణయించుకుంటాడు. ఆఫీస్కి వెళ్లి ముందుగా ఈయన దగ్గరకు వెళ్ళి నిన్న మధ్యమత్తులో కొంచెం ఎక్కువగా మాట్లాడి ఉంటే సారీ అని క్షమాపణ చెప్తాడు. ఆ తర్వాత తన సీట్లో కూర్చుని చాలా భారమైన మనసుతో రాజీనామా లేఖ టైప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతలో కంప్యూటర్ లో ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఎవరో అతనికి ఒక టిప్ పంపించారు. అది అతని కొత్త కేసుకు సంబంధించిన సమాచారం. ఆ కేసు ఇంకెవరి గురించి కాదు, ఈయన గురించే. ఆ సమాచారం ప్రకారం ఈయన ఆఫీస్ లో ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, ఆ సంబంధం అసలు సరైంది కాదని అనుమానం ఉంది. ఆ విషయం చదివిన వెంటనే గిజన్ కళ్ళలో మళ్ళీ ఆశ కనిపిస్తుంది. నేను ఎందుకు రాజీనామా చేయాలి, బదులుగా ఈయననే ఉద్యోగం నుంచి వెళ్లేలా చేస్తాను అని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో మరో సన్నివేశం చూపిస్తారు. ఈయన ఎవరో ఒకరిని కలవడానికి వెళ్ళింది. ఆమె ముఖాన్ని తాకుతున్న వ్యక్తి చేతికి ఒక ఉంగరం కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి ఇప్పటికే పెళ్ళైన వాడు. ఇప్పుడు గీజన్ ఈయన గురించి దర్యాప్తు మొదలు పెట్టబోతున్నాడు. అతనికి ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి? ఈయన నిజంగా తప్పు చేసిందా లేక మరొక అపార్థమా? ఇవన్నీ తెలుసుకోవాలంటే కథలోని తదుపరి భాగం వరకు వేచి చూడాల్సిందే. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.